శుభోదయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గణనాథ నమస్సుమాంజలి. ఈ వీడియోలో 10వ అధ్యాయం భగవద్గీతలోని విభూతి యోగం అనే ఈ అధ్యాయంలో శ్లోకములు 21 నుంచి 30 వరకు ఈ వీడియోలో మనం చదువుకొని వాటి యొక్క తాత్పర్యం తెలుసుకుందాం. ముందుగా 21వ శ్లోకం. ఆదిత్యులలో నేను విష్ణువుని, కాంతులలో ప్రకాశించే సూర్యుడిని, మరుతులలో మరచిన నక్షత్రాలలో చంద్రుణ్ణి అని మనం 21వ శ్లోకం యొక్క తాత్పర్యంగా మనం చదువుకున్న ఆదిత్యానామహం విష్ణుర్జ్యోతిషాం రవిరంశుమాన్ మరీచిత్ రురుత్మామస్మి నక్షత్రానమహం శశి అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం, ఆదిత్యుల్లో నేను విష్ణువుని, తేజస్సులలో ప్రకాశవంతుడు అయిన సూర్యుడిని, మరతులలో మరచిన నక్షత్రాలలో చంద్రుడిని మనం ఈ విధంగా ఈ శ్లోకం యొక్క అర్థాన్ని మనం ఈ విధంగా తెలుసుకోవచ్చు. Among the Adityas, I am Vishnu. Among lights, a radiant sun. Among the mortals, I am the Marsi. Among the stars, I am the moon. The God is the foremost in every class. Now, 22. 22వ శ్లోకం ఏం చెప్తుందంటే, 22వ శ్లోకం వేదానాం సమవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణం మనశ్చాస్మి భూతానామస్మి చేతన. వేదములలో నేను సామవేదమును, దేవతలలో నేను సర్వాధిపతిమైన ఇంద్రుడను, ఇంద్రియములలో నేను మనస్సును, జీవులలో నేను చేతనమును అయి ఉంటినని ప్రతి యుగములో ఈ యొక్క తాత్పర్యంగా మనం తెలుసుకోవచ్చును. Of the Vedas, I am the Sama. Of gods, Indra. Of senses, the mind. Of beings, consciousness. The essence within all. This is the meaning of the 22nd. 23వ శ్లోకం. ఇప్పుడు మనం 23వ శ్లోకం చదువుకుందాం. 23వ శ్లోకం ఏం చెప్తుందంటే, రుద్రాణం శంకరాశ్చస్మి విత్తేసో యక్షరసాం వసూనాం పాపకశ్చాస్మి మేరు శిఖరీ నామమహం. ఈ 23వ శ్లోకం యొక్క తాత్పర్యం, రుద్రులలో శివుడు, యక్ష రాక్షసులలో కుబేరుడు, వసువులలో అగ్ని, పర్వతాలలో మేరు, వీటి యొక్క తాత్పర్యంగా మనం గొప్పగా మనం ఇలాగ తెలుసుకోవచ్చును. సో అమాంగ్ ది రుద్రాస్ ఐమ్ ది శివ, అమాంగ్ ది యక్షాస్ రాక్షస్ కుబేర, అమాంగ్ ది వసూస్ ఫైర్, అమాంగ్ ది మౌంటైన్స్ మేరు. These are supreme within the powerful groups. ఈ విధంగా మనం 23వ శ్లోకం యొక్క తాత్పర్యం తెలుసుకోవచ్చు. 24వ శ్లోకం ఏం చెప్తుందంటే, 24వ శ్లోకం, పురోదసం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం సేనాని నామహం స్మర్దః సరసాస్మి సాగరః. ఈ 24వ శ్లోకం యొక్క తాత్పర్యం, మనం పురోహితుల్లో బృహస్పతిని,
సేనాధిపతుల్లో స్కందుడను, జలాశయాల్లో సముద్రమును అని మనం ఈ తాత్పర్యం ద్వారా మనం తెలుసుకోవచ్చును. సో 25th verse it conveys that of priest I am the Brahaspati, of the commanders Skanda, of waters the ocean. The leadership and vastness are divine signs from this 24th verse of the chapter 10. ఇక 25వ శ్లోకం ఏం చెప్తుందంటే, మహర్ష్యనీం భృగురహం గిరారామక్షేమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః. మహర్షులో నేను భృగువను, దివ్యజనుల్లో దివ్యమైన ఓంకారమును, యజ్ఞములలో నేను పవిత్ర నామ జప యజ్ఞమును, స్థావరములలో హిమాలయమును అయి ఉంటిని అని మనం 25వ శ్లోకం యొక్క తాత్పర్యం ఈ విధంగా మనం తెలుసుకోవచ్చును. 25th verse it conveys that among the sages Bhrigu, among the words of the single syllable Om, among the sacrifice japa, among the immovable things Himalaya, simplicity and the steadiness is revealed God. ఇది చాలా మంచి శ్లోకం యొక్క తాత్పర్యం. మన మానవ జాతికి అహంకారం, కోపతాపాలు, పౌరుషాలు, ముద్రలు అన్నీ మనం కలిసి చేసుకుంటే దీనికి అర్థం అనేది ఫిలసాఫికల్గా, సైకలాజికల్గా, ఎమోషనల్గా పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. తర్వాత 26వ శ్లోకం ఏం చెప్తుందంటే, 26వ శ్లోకం అశ్వతః సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. వృక్షములలో అశ్వత్థామము, దేవర్షులలో నారదుడు, గంధర్వులలో చిత్రరథుడు, సిద్ధులలో కపిలమునిని అని ఈ తాత్పర్యం మనం తెలుసుకోవచ్చును. Of trees Ashwatham, of divine sages Narada, of the Garudas, Gandharvas, Chitraratha, of Siddhas, Kapila. Wisdom and inspiration are within divine. 27వ శ్లోకం యొక్క తాత్పర్యం మనం ఈ విధంగా తెలుసుకోవచ్చును. 27వ శ్లోకం ఇవన్నీ కృష్ణుడు ఒక్కొక్క క్వాలిటీని, ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క విధంగా చిన్న చిన్న శ్లోకాలే వాటి యొక్క తాత్పర్యం చాలా విపులంగా ఉంది. ఉచ్చైవ స్రవ సమాస్వానాం విద్ధి మామామృతోద్భవం ఐరావతం గజేంద్రానాం నరానాం చ నరాధిపం. అశ్వములలో అమృతము కొరకై సాగరమదనం కావించినప్పుడు ఉద్భవించిన ఉచ్చైశ్రవమును నన్ను ఎరుగుము. గజరాజులలో నేను ఐరావతమును మరియు నరులలో నేను రాజును అయి ఉంటిని అని మనం 27వ శ్లోకం యొక్క తాత్పర్యం తెలుసుకోవచ్చును. ఆఫ్ ఆల్ హార్సెస్ ఉచ్చైవ స్రవు, ఆఫ్ ఎలిఫెంట్స్ ఐరావత, ఆఫ్ మెన్ ది కింగ్, రాయల్ ఎక్సలెన్స్ రిలెక్ట్స్ ఇన్ గాడ్. 28వ శ్లోకం యొక్క తాత్పర్యం మనం ఇలా చదువుకోవచ్చు. ముందుగా 28వ శ్లోకం చదువుదాం, తర్వాత దాని తాత్పర్యం. ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామాదుక్ ప్రజనాశ్చస్మి కందర్పః సర్పానామస్మి వాసికి. ఆయుధములలో నేను వజ్రాయుధమును, గోవులలో నేను సురభిని అను కామధేనువును, వజ్రోత్పత్తిలో కారకులలో ప్రేమాది దేవత అయిన మన్మధుడును, సర్పములలో వాసుకిని అయి ఉంటిని.
ఇది 28వ శ్లోకం యొక్క తాత్పర్యంగా మనం ఈ విధంగా చదువుకోవచ్చు. ఆఫ్ వెపన్స్ థండర్ బోల్ట్, ఆఫ్ కౌస్ కామధేను, ఆఫ్ procreation కందర్ప, ఆఫ్ సర్పెంట్స్ వాసుకి. పవర్ అండ్ క్రియేషన్ ఆర్ డివైన్. దిస్ ఈజ్ అబౌట్ ది మీనింగ్ ఆఫ్ ది 28th. ఇప్పుడు 29వ శ్లోకం యొక్క తాత్పర్యం శ్లోకం చదువుకుందాం. అనన్యంతశ్చాస్మి నాగానాం వరుణో యాదాసామహం పితॄనామార్యామ చాస్మి యమః సంయమతామహం. 29వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, నాగులలో అనంతుడు, జలజీవుల్లో వరుణుడు, పితృదేవతల్లో అర్యముడు, నియంత్రకులలో యముడు అని దీని యొక్క తాత్పర్యం మనం ఈ విధంగా తెలుసుకోవచ్చును. ఆఫ్ నాగాస్ అనంత, ఆఫ్ అక్వాటిక్ బీయింగ్స్ వరుణ, ఆఫ్ యాన్సిస్టర్ అర్యమన్, ఆఫ్ రిస్ట్రైనర్స్ యమ. ఆర్డర్ అండ్ ది బ్యాలెన్స్ కమ్ ఫ్రమ్ ది గాడ్. ఈనాటి చివరి శ్లోకంగా మనం ఈ వీడియోలో చదువుకోబోతున్నది 30వ శ్లోకం. 30వ శ్లోకం ఏం చెప్తుందంటే, ప్రహ్లాదశ్చాస్మి దైతన్యాం కాలః కలయతామహం మృగాణాం చ మృగేంద్రోనహం వైనేతేశ్చయ పక్షిణాం. నేను దైత్యులలో భక్తుడైన ప్రహ్లాదుడను. అనచగల వాటిలో నేను కాలమును, మృగములలో నేను సింహమును, పక్షులలో నేను గరుత్మంతుడును అయి ఉంటిని అని మనం 30వ శ్లోకం యొక్క తాత్పర్యంగా మనం తెలుసుకోవచ్చును. ఈనాటి చివరి శ్లోకంగా మనం ఇంగ్లీష్లో కూడా చదువుకుందాం. ఆఫ్ డిమాన్స్ ప్రహ్లాద, ఆఫ్ మెజర్స్ time, of beasts the lion, the birds Garuda. The devotion, time and courage are the divine. This is about the meaning of the first 30 slokas of the chapter 10. This is the last sloka of in this video now. మనం మరికొన్ని శ్లోకాలు తదుపరి వీడియోలో మనం చదువుకుని వాటి యొక్క తాత్పర్యం తెలుగు ఇంగ్లీష్లో చదువుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు, సర్వసమస్త సమ్మంగళాని తంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.